బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు ఫిబ్రవరి 3న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. దీంతో 3 ప్రధాన పార్టీల్లో హడావిడి కనిపిస్తోంది. పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతున్నా అవి పరోక్షంగా మద్దతిస్తుండటంతో ప్రధాన పార్టీలకు గెలుపు కీలకంగా మారింది. పార్టీకి ప్రజలతో పాటు టీచర్ కమ్యూనిటీలో, పట్టభద్రుల్లో మద్దతు ఉన్నదని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికల విజయాన్ని ప్రస్తావించాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ అయితే మొదలైంది. 3 పార్టీల్లో ఎటువంటి హడావిడి కనిపిస్తోంది? చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఈ రేసులో కింత ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ అని చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆ అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి. 3 స్థానాల కోసం దాదాపుగా 15 మందికి పైగా తీవ్రంగా పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎటువంటి చడి చప్పుడు లేదు. అభ్యర్థుల కోసం వెతుకులాట కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. 3 ఎమ్మెల్సీలకు షెడ్యూల్ విడుదలైంది. దాంతో 7 జిల్లాలలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం, అట్లనే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఖాళీ ఏర్పడింది. అట్లనే జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఉన్న స్థానం అటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన నిజామాబాద్ అటు ఉన్నారు. ఆయన మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నారు. ఆ స్థానం కూడా తీవ్రమైన పోటీ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. ఇక చూసినట్లయితే 2 స్థానాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కావడంతో దాదాపుగా రాష్ట్రంలో 67కు పైగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటిలో కూడా తీవ్రమైన పోటీ నెలకొనుంది. ఇప్పటిదాకా వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన మరోసారి టీఎస్టీయూటీఎఫ్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యూటీఎస్ మాత్రం పింగళి శ్రీపాల్ రెడ్డిని అభ్యర్థిగా రంగంలోకి దించాలని భావిస్తుంది. ఇక జాక్టో ఉమ్మడిగా టీచర్స్ అసోసియేషన్స్ అన్నీ కూడా జాక్టో బలపరిచిన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పూల రవీందర్ ఆయనను బరిలోకి దింపడానికి ఆయన బరిలోకి దిగుతూ ఉన్నారు. ఇక బీజేపీ వరంగల్ జిల్లాకు సంబంధించి నరోత్తం రెడ్డి బీజేపీ నుంచి ఆయనను పోటీకి దించాలని భావిస్తూ ఉంది. ఇక సిసిఎస్ సంఘం అభ్యర్థిగా డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి, పిఆర్టీయు తెలంగాణ నుంచి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆయన బరిలో ఉన్నారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ స్థానం కోసం చాలామంది కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అక్కడ యూటీఎస్ నుంచి కూర రఘోత్తం రెడ్డి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ఈసారి ఆ యూటీఎస్ ఈసారి వంగ మహేందర్ రెడ్డిని బరిలోకి దింపుతుంది. బీజేపీ మాత్రం విద్యాసంస్థల అధినేత మల్కా కొమరయ్య ఆయనను రంగంలోకి దించడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్థానం బీజేపీ చాలా కీలకంగా భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే వస్తుందో అక్కడ బీజేపీకి 3 ఎంపీలు, అటు మెదక్, నిజామాబాద్ ఎంపీలు వీళ్ళందరూ కూడా 3 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ స్థానం ఎలాగైనా సరే గెలిచి తీరాలని బీజేపీ చాలా పట్టుదలతో ఉంది. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అంజిరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇక టీపీటీఎస్ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా అటు అశోక్ కుమార్ను అటు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా బరిలోకి దించాయి. ఇవన్నీ కూడా పార్టీ గుర్తులతో సంబంధం లేకపోయినప్పటికీ వీటికి ప్రధాన పార్టీలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. కొన్నిటికి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ మద్దతుతో పాటు ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో ఆయన దిగుతున్నారు. ఇక మల్కా కొమరయ్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అంజిరెడ్డి, నరోత్తం రెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళని
మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఇక ఇక్కడ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి స్థానంలో ఇక్కడ గట్టి పోటీ ఎదురైంది. అక్కడ ఇప్పటికే ఈ స్థానంలో విద్యా సంస్థల అధినేత ముస్కర్ రమణారెడ్డితో సహా చాలామంది వాళ్ళని కలిశారు. ఖచ్చితంగా తమకు మద్దతు ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక వెల్చాల రాజేందర్, నరేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా అభ్యర్థులపైన దృష్టి పెట్టింది. కానీ కేసీఆర్ ఇంతవరకు ఎవరిపైన మద్దతు తెలపడానికి అంగీకరించలేదు. నిన్ననే అటు హరీష్ రావు, కేటీఆర్ మధ్య కూడా ఈ చర్చ జరిగింది. ఇంకా అభ్యర్థుల వెతుకులాట కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్థానం చాలా ముఖ్యం. జీవన్ రెడ్డిది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిచారు కాబట్టి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.